రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లా జెడ్పీటీసీ ఎలక్షన్లల్లా ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటేరి అమ్మా చేయి గుర్తుకోటేరి అని వస్తారు ఏం అడగాల మీరు కొడుక ఓటు మాయేస్తా ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకున్నాడు నీ రేవంత్ రెడ్డి వాణ్ణి ముందు కట్టుమాను కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి ఎంత బాకున్నాడు ఎకరానికి 17,500 రూపాయలు బాకున్నాడు 2 ఎకరాలుంటే 35,000 బాకీ 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాగానే బాకీ ఉన్నాడు ఎట్లా అడుగుతాం మనం అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి ఏమరా కొడుక ఏదో బాగా చెప్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు అంటివి అభయాస్తం అంటివి ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం ఏం సంగతి అని అడగాలి ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు శిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రి అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి ఏమన్నారు నెలకు 2,500 పడతాయన్నారు పడ్డాయా లేదా పడ్డాయా ఒక్కలకన్నా 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకున్నాడు నెలకు 2,500 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి ఆడ 30,000 పెట్టుకోడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్లప్పుడే పడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది పార్లమెంట్ అప్పుడు వేసినట్టు చేసిండు మీరు డబ్బల ఓట్లేయంగానే వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు తర్వాత ఎత్తుకపోతాడు మళ్ళా కనబడాడు మళ్ళా 4 ఏళ్ల దాకా పత్తకున్నాడు అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి గట్టిగా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి ఏమాయ కొడక రైతు భరోసా ఎడవైంది రైతు బీమా సంగతి ఏంది రుణమాఫీ సంగతి ఏంది మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డవు 30,000 దాని సంగతి ఏందని అడగాలి ఇక చెప్పుకుంటూ పోతే చాలున్నది 4-5 లక్షల లగ్గాలు అయినాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి తులం బంగారం దొరుకుతలేదా బంగారం షాపుడు ఇత్తలేడా లేకపోతే నిన్ను నమ్ముతలేడా లేకపోతే ఎందుకు పోయింది తులం బంగారం ఎంతున్నది ఇప్పుడు తులం బంగారం పిరమైందా ఎంత అయింది ఇప్పుడు 80,000 అయిందా 80,000 అయిందా అగో 5 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని అడగాలి తులం బంగారం ఏడవాయ కొడుక అని అడగాలి 6 గ్యారెంటీలు అన్నాడు ఇగో చిన్నమ్మ చెప్తాంది సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు 500కు ఇస్తాను కదా వస్తుందా కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది సోనియమ్మ